నమస్తే సార్, నా పేరు మురళీకృష్ణ. నేను రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ కన్సల్టెంట్ అండి. ఎర్రచందనం ఫామ్ ల్యాండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేయాలి, చేసే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాటి గురించి ఒక 2 నిమిషాలు మీతో ముచ్చటిస్తాను సార్. ఎర్రచందనం ప్రపంచవ్యాప్తంగా 180 దేశాలు ఉంటే దాంట్లో 12 దేశాలు మాత్రమే పండుతూ ఉంది. భారతదేశంలో రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, అనంతపురం ఈ జిల్లాల్లో మాత్రమే పండుతుంది. ముఖ్యంగా మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్కి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఇన్వెస్టర్గా ఎక్కడ కొన్నా పర్లేదు వెంచరు, ఆ వెంచర్లో కొనుక్కునే ముందు ఆ వెంచర్కి సంబంధించిన 50 ఎకరాలని, 100 ఎకరాలని, 200 ఎకరాలని ఆ మొత్తానికి 4 వైపులా మట్టి తీసి సాయిల్ టెస్టింగ్కి పంపిస్తారు. సాయిల్ టెస్టింగ్లో అగ్రికల్చర్ ల్యాబొరేటరీ వాడు రిపోర్ట్ ఇస్తాడు. దాంట్లో ఉండాల్సిన pH లెవెల్ ఎంత, నైట్రోజన్ ఎంత, ఫాస్ఫరస్ ఎంత, ఐరన్ ఎంత ఉండాలి, సిలికాన్ ఎంత ఉండాలి, ఇలాంటి వివరాలు ఇచ్చి కింద సర్టిఫై చేస్తాడు. దిస్ ల్యాండ్ ఈజ్ సూటబుల్ ఫర్ కల్టివేటింగ్ రెడ్ సాయిల్ అని ఇస్తాడు. అలా ఉందో లేదో, అలాంటి రిపోర్ట్ ఇస్తున్నారో లేదో మీరు కొనే వెంచర్ తాలూకు ఓనర్స్ చెక్ చేసుకోండి. 2, అవి 100 ఎకరాల్లో మీరు అరెకరం కొనుక్కున్నా, 1/4 ఎకరం కొనుక్కున్నా, మీరు తీసుకోవాల్సిన మరో జాగ్రత్త ఏంటంటే లీగల్గా బాగుందా లేదా. అంటే లీగల్గా బాగుంటుంది ఏంటి, ఫస్ట్ ఆ 100 ఎకరాలు వెంచర్ మొత్తంలో ఉన్నటువంటి ల్యాండ్ అంతా కూడా కంపెనీ పేరు మీద రిజిస్టర్ అయి ఉందా లేదా, ఈసీలో చెక్ చేసినా కంపెనీ పేరు వస్తుందా లేదా. అంటే దాని అర్థం ఏంటంటే కంపెనీ మీకు అమ్మే అధికారం ఉందో లేదో చెక్ చేసుకోవటం. దాంతోపాటు 30 సంవత్సరాల లింక్ డాక్యుమెంట్స్ ఉందనుకోండి, అది పర్ఫెక్ట్ వ్యాలిడిటీ ఉన్న డాక్యుమెంట్ కింద లెక్కేసుకోండి. సో ఈ 2 జాగ్రత్తలు తీసుకోవాలండి. 3వ జాగ్రత్త ఏంటంటే, మీరు ఎక్కడైతే ఎర్రచందనం వెంచర్స్ కొంటున్నారో ఆ దగ్గరలో మీరు ఉండరు కాబట్టి, మీరున్న దూర ప్రదేశం నుంచి మరి ఎప్పుడో ఒకసారి వస్తారు, చూసుకుంటారు, వెళ్తారు. రావడానికి వెళ్ళడానికి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ బాగుందా లేదా అనేది చూసుకోండి. తర్వాత 12 సంవత్సరాలు ఇది అగ్రిమెంట్ ఇస్తారండి. ఎవరు ఓనరు మీకు, ఎందుకంటే మీరు పండించుకోలేరు కాబట్టి మీకు కంపెనీ ఓనర్కి ఒక అగ్రిమెంట్ ఉంటుంది, మ్యూచువల్ అగ్రిమెంట్. ఆ అగ్రిమెంట్ 12 సంవత్సరాల్లో పెంచి పోషించి కట్ చేసి అమ్మి వచ్చిన దాంట్లో ఈక్వల్ షేర్ ఇస్తామని చెప్పేసి రాసి ఉంటుంది. ఆ అగ్రిమెంట్ కూడా సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేసి ఉంటేనే అది వ్యాలిడ్ డాక్యుమెంట్. చాలా కంపెనీలు ఏం చేస్తున్నాయంటే, ఒక 10 రూపాయల స్టాంప్ పేపర్ మీద అగ్రిమెంట్ ఇచ్చేస్తున్నారు, లేదంటే ఒక నోటరీ చేసి ఇస్తున్నారండి. దానికి ఏమవుద్దంటే, ఒకవేళ కంపెనీ ఏదన్నా కస్టమర్ని ఇబ్బంది పెడితే మీరు కోర్టుకి వెళ్ళినా కానీ అది చెల్లదు. నేను చెప్పిన పద్ధతిలో సబ్ రిజిస్టర్ ఆఫీసులో అది కూడా మ్యూచువల్ అగ్రిమెంట్ కూడా రిజిస్ట్రేషన్ చేసి ఉందనుకోండి, అది 100% పర్ఫెక్ట్ డాక్యుమెంట్. థ్యాంక్ యూ సార్.